తెలంగాణగా చేసింది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అని బల్ల గుద్ది చెప్తున్నాం అధ్యక్ష సాగునీటి పారకం 2014లో ఆనాడు 62,50,000 ఎకరాలు ఉంటే ఈ రోజు అధ్యక్ష 1,60,00,000 ఎకరాలకు చేరింది 155% పెరిగింది అంటే ఇది విస్తీర్ణం కాదా వ్యవసాయ విస్తీర్ణం కాదా రైతు బంధు దీనికి వెనకాల వెన్నుదన్నుగా నిలబడలేదా అదనంగా సుమారు 1,00,00,000 ఎకరాలు సాగులోకి తెచ్చాము అంటే ఆ సాగు చేయని రైతులకు కూడా ఇచ్చిన ప్రోత్సాహకం వల్లనే సాగు చేయని రైతులకు కూడా రైతు బంధు ఇవ్వడం వల్లనే వాళ్ళకు కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారమే మంత్రి గారు మీరు చెప్పిన లెక్క ప్రకారమే 19-20లో సాగైన విస్తీర్ణం 1,41,41,00,000 ఎకరాలు అదే 20-21కి 2,04,00,000 ఎకరాలకు పెరిగింది 21-22కు 2,12,00,000 ఎకరాలకు పెరిగింది 22-23కు 2,06,00,000 పెరిగింది 23-24కు 2,07,00,000 పెరిగిందంటే సాగు చేయని ఆయనకు కూడా ప్రోత్సాహకం ఇచ్చి చెయ్యి సాగు అంటే రైతుకు వెన్ను దండుగా నిలబడితేనే ఇది పెరిగింది తప్ప ఉత్తగానే మాటలతో పెరగలేదు అధ్యక్ష బియ్యం ఉత్పత్తి తీసుకుంటే రైతులు తెలంగాణ రైతులు మనందరం గర్వపడే విధంగా వారు కూడా వ్యవసాయం చేసినారు 2013-14లో మొత్తం బియ్యం ఉత్పత్తి రాష్ట్రం నుంచి 57,00,000 టన్నులు అది 23-24 నాటికి 1,68,00,000 టన్నులకు పెరిగింది అధ్యక్ష మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013-14 ఏపీ తెలంగాణ రెండు కలిపి కూడా ఎఫ్సిఐకి మొత్తం జోకిన ధాన్యం 81,00,000 టన్నుల అధ్యక్ష కానీ దక్కడి నుంచి 2021 వస్తే కేవలం 6 ఏళ్లలోనే 95,00,000 టన్నులు ఒక్క తెలంగాణ రైతులు పండించిన ధాన్యమే ఎఫ్సిఐ కొనలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా మా గౌరవ వ్యవసాయ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష 10 ఏళ్లలో మొత్తం 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతన్నల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ 1,34,000 కోట్లు అధ్యక్ష 1,34,000 కోట్లు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆనాడు 14-15లో మరి 24,00,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తే వారికేం సంబంధం సార్ వారికేం సంబంధం సార్ ఇదేం నా తర్వాత వారికి ఇవ్వండి ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ అధ్యక్ష 2022-23లో ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ తర్వాత నా తర్వాత వారే మాట్లాడతారు ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ 2022-23లో ఒక ధాన్యం మొత్తం కొనుగోలు 1,30,00,000 టన్నులకు పెరిగింది అధ్యక్ష కళ్ళం నిండా ధాన్యం వచ్చింది కళ్ళ నిండా ధైర్యం వచ్చింది ఎటు చూసినా తెలంగాణలో పచ్చని పొలాలు పంట రాసులు కనబడతా ఉన్నాయి పంజాబ్ను హర్యానాను తలదన్నే విధంగా దేశానికే ధాన్య భాండాగారంగా మార్చింది తెలంగాణను ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష ఈ రోజు ఒకనాడు వలసలు ఇక్కడి నుంచి పోయే వాళ్ళ అధ్యక్ష తెలంగాణ నుంచి రైతులు కానీ ఇవాళ మన తెలంగాణకు వలసలు వస్తా ఉన్నారు అధ్యక్ష ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్ నుంచి ఒరిస్సా నుంచి బీహార్ నుంచి పక్క రాష్ట్రాల కూలీలు మన రాష్ట్రానికి వస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష పత్తి చేనులలో పత్తేరుతున్న మాట వాస్తవం కాదా ఇవాళ వలసలు వాపసైనాయి పల్లెలు కలకల్లాడుతున్నాయి అదేవిధంగా పాత ఇల్లులు సదురుకున్నారు కొత్త ఇల్లులు కట్టుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణలో వ్యవసాయం పండుగగా మారిందని చెప్పడానికి ఒక సంకేతం అధ్యక్ష ఒక్కొక్క ఊళ్ళే బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే వ్యవసాయం బాగైంది సాగు బాగైంది రైతు బాగైంది మేము ఢిల్లీకి పోయినాం అధ్యక్ష కేంద్ర మంత్రి గారిని అడిగినాం అంటున్నారు ఎందుకు కొనరు బియ్యం అని ఆయన అన్నాడు ఇంతెట్లా పెరుగుతుందా ఏం చమత్కారం చేసింది అన్నాడు అధ్యక్ష చమత్కారం కాదు అధ్యక్ష బృహత్ కార్యం చేసినాం కాబట్టే బ్రహ్మాండంగా అల్టిమేట్ గా ధాన్యం కొనుగోలు పెరిగినాయి రైతు ఆత్మహత్యలు తగ్గినాయి ఆనాడు 2014లో 1,347 ఆత్మహత్యలుంటే ఈ రోజు 215కు తగ్గినాయి అధ్యక్ష ఇవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష రైతు పచ్చబడితే కొందరికి కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి అధ్యక్ష అన్నదాత బాగుపడితే కొంతమంది ఓర్వలేకపోయింది అధ్యక్ష 100 ఎకరాల రైతులకు పెద్ద రైతులకు లాభం చేస్తున్నారని చెప్పి రైతు బంధు మీద దుష్ప్రచారం చేసినారు తెలంగాణ బడుగు బలహీన వర్గాల రాష్ట్రం 100% మంది బక్క రైతులే చిన్న సన్నకారు రైతులే వారికి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం కూడా అధ్యక్ష ఇవాళ తెలంగాణలో ఒక్కసారి వాస్తవ లెక్కలు మీరు వినాలి అధ్యక్ష సభ్యులు కూడా వినాలి 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు తెలంగాణలో రైతాంగం లెక్కలు తీస్తే 91.33% లబ్ధిదారులు 5 ఎకరాలు దానికంటే తక్కువనే ఉన్నారు అధ్యక్ష 91.33% 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నారు 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 7.28% ఉన్నారు 10 ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అధ్యక్ష అంటే మొత్తం చూస్తే 1.39% ఓన్లీ 1.39% 25 ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అధ్యక్ష 25 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది 0.09% అంటే 72,000 కోట్ల రైతు బంధులో మనం పెద్దవాళ్ళకి ఇచ్చిండ్రు అని ప్రచారం చేసిన అధ్యక్ష
1.39% మాత్రమే 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి పోయింది అధ్యక్ష.